హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. ఒకసారి న్యాయస్థానంలో నిందితుడి తరపున న్యాయవాది అమోఘంగా వాదిస్తున్నారు. అంతలో ఆయనకు ఒక టెలిగ్రాము వస్తుంది. దాన్ని చదివి మడతపెట్టి కోటు జేబులో పెట్టుకొని వాదన కొనసాగించారు. న్యాయవాది వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. నిందితుడు నిర్దోషిగా విడుదల అయ్యాడు. న్యాయవారికి అది అత్యంత సంతోషం కలిగించాల్సిన విషయమే, కానీ ఆయన ఒక్కసారిగా విషాదంలో కుప్పకూలిపోయారు. ఎందుకంటే తనకు వచ్చిన టెలిగ్రామ్లో తన భార్య మరణం వార్త ఉంది. క్యాన్సర్తో బాధపడుతున్నామే బొంబాయిలోని ఆసుపత్రిలో ఉంది. అత్యవసరంగా ఆపరేషన్ చేసినా ప్రాణాలు దక్కలేదు. వార్త తెలిసి కూడా ఏమాత్రం తొనక్కుండా ఆ న్యాయవాది వాదనలు పూర్తి చేశాడు. ఒక నిర్దోషికి శిక్ష పడకుండా కాపాడాడు. ఆ న్యాయవాది ఎవరో కాదు, దేశం గర్వించదగ్గ దేశ సమైక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్. కాబట్టి ఫ్రెండ్స్, మనం నిబద్ధతతో ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో తెలియడానికే ఇది ఒక మంచి ఉదాహరణ. థ్యాంక్ యూ.